అందరికీ నమస్కారం అండి. నా పేరు శాలేం, నా భార్య సాహిత్య. నాకు 4 కొడుకులు ఉన్నారు. ఆ 4 కొడుకులు ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తున్నారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకి ఆహ్వానం పలకండి. బాబు, నాన్న, పెద్దోడ చిన్నోడ 4 నా దగ్గరికి రండి. నాన్నగారు అమ్మ, నువ్వు పిల్లలకి రెడీ అవ్వమని చెప్పి ఈరోజు కొత్త సంవత్సరం కదా, మనం అందరం రెడీ అయ్యి చర్చికి వెళ్దాం. నాన్న, అందరు కొత్త డ్రెస్సులు వేసుకొని తయారవ్వండి, చర్చికి వెళ్దాం. సరే అమ్మా. అలాగే అమ్మా. ఓకే అమ్మా. సరే అమ్మా. నాన్న రెడీ అయినావు నాన్న. అమ్మా రెడీ అయినావు. అమ్మా రెడీ అయినావు అమ్మా. పదండి నాన్న, అందరం చర్చికి వెళ్దాం. ఎక్కడికి నాన్న? చర్చికి నాన్న? అవును నాన్న, చర్చికి రే. సరే నాన్న. చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, కొత్త సంవత్సరం కదా. తండ్రి, నాయన, నాకు ఇచ్చిన 4 బిడ్డలను బట్టి వందనాలయ్యా. అయ్యా బిడ్డలు తండ్రి, మరి నాయన 2 బిడ్డలు అయితే తండ్రి, మరి నాయన మంచిగా భక్తిలో పెరుగుతున్నారయ్యా. మరి 2 బిడ్డలు అయితే నాయన లోకంలో కలిసిపోయారు తండ్రి. నాయన వారిద్దరిని మార్చు తండ్రి. నాయన నాకు ఇచ్చిన 4 బిడ్డలు బట్టి వందనాలయ్యా. 4 బిడ్డల జీవితాల్లో నాయన మరి నాయన కొత్త సంవత్సరం కొత్త కార్యాలు జరిపించమని నజరైన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినంతో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాన్న, ఇంటికి వెళ్ళి మరి కొత్త సంవత్సరం కాబట్టి మంచి వంటలు చేసుకొని తిని సంతోషిద్దాం. సరే నాన్న. ఏం వంట చేసావు ఈరోజు పిల్లల కోసం? చికెన్ బిర్యానీ చేసి. నాన్న రండి, ప్లేట్ అందరం సంతోషంగా భోంచేద్దాం కొత్త సంవత్సరం. సరే నాన్న. అమ్మా, నాకు ఒక లెగ్ పీస్ ఎక్స్ట్రా ఒకటే అమ్మా. నీకు తెలుసుగా నాకు చికెన్ అంటే బాగా ఇష్టం కాకమ్మా. నాన్న, అందరూ మంచిగా కడుపు నిండా తినండి. సరే నాన్న. కడుపు నిండా మంచిగా తినండి నాన్న, మంచిగా ఉండండి, నా మాట వినండి, మంచిగా జీవితంలో బాగుపడతారు. అమ్మా కొద్దిగా వాటర్ తీ. అమ్మా చాలా బాగుందమ్మా. ఇంకో లెగ్ పీస్ ఏనా నాన్న? ఇంకొకటి అమ్మా. మా అమ్మ చాలా మంచి. అమ్మా నాకు కూడా ఒక ముక్క. అమ్మ నాకు కూడా ఒక ముక్క అయినా. అమ్మా చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. మంచిగా తిని మంచిగా ప్రేయర్ చేసుకోండి. సరే సరే అమ్మా. చాలా అమ్మా, కడుపు నిండిందమ్మా. నాన్న కొత్త సంవత్సరంగా నాన్న అందరము కలిసి అమ్మతో మరి అందరం కలిసి డాన్స్ చేద్దాం నాన్న కొత్త సంవత్సరంగా నాన్న. తప్పకుండా నాన్న, అలాగే మీ సంతోషమే మా సంతోషం. సరే సరే నాన్న. అమ్మా రాయే. కూర్చోండి నాన్న, కూర్చో నాన్న. అమ్మ కూర్చో. అన్నా రా అన్న, కొత్త సంవత్సరం డాన్స్ చేద్దాం. నాన్న మాకు కొత్త సంవత్సరం సరదాగా కాసేపు డ్యాన్స్ చేసుకుందాం నాన్న. తప్పకుండా అలాగే నాన్న, నీ ఇష్టమే నా ఇష్టం. ఎందుకంటే నాన్న సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కొత్త సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి చిన్న సంతోషంతో డ్యాన్స్ చేసుకుందాం. తమ్ముడు నా కమాన్ తమ్ముడు. కమాన్ నాన్న. అన్న నువ్వు రెడీయా? ఇక రెడీ.
వచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది పోయింది పాత సంవత్సరం పోయింది వచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది పోయింది పాత సంవత్సరం పోయింది వచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది పోయింది పాత సంవత్సరం పోయింది కొత్త సంవత్సరం వచ్చింది పోయింది పాత సంవత్సరం పోయింది వచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది పోయింది పాత సంవత్సరం పోయింది వచ్చింది. మా తమ్ముడు ఆగట్లేదు. నాన్న ఎలా ఉంది నాన్న డాన్స్? చాలా బాగుంది నాన్న. మళ్ళీ ఇంకా వేయండి. తమ్ముడు కమాన్. వచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది పోయింది కొత్త సంవత్సరం పోయింది పోయింది కొత్త సంవత్సరం వచ్చింది పోయింది పాత సంవత్సరం పోయింది. తమ్ముడు నా వల్ల కాదు, ఇక అన్నా నా వల్ల కాదు. ఇప్పుడే బిర్యానీ తిని ఇప్పుడే కదా నాన్న చికెన్ బిర్యానీ తిన్నారు. కడుపునంట అరిగిపోయింది అప్పుడే. అరిగిపోయింది నాన్న. సరే సరే అయితే చాలే నాన్న వేసింది డ్యాన్స్. ఏమో సంతోషంగా ఉంది నాన్న కొత్త సంవత్సరంలో. నాన్న మా చక్కని అమ్మ. సరే నాన్న పడుకున్నాం మరి ఇంకా ప్రశాంతంగా పడుకున్నా. సరే నాన్న. ఓకే నాన్నగారు పడుకుంటాము. నాన్న పడుకోండి నాన్న, మంచిగా పడుకోండి. ఏమి పెద్దోడు రెండోడు మంచిగానే పెరుగుతున్నారు, కానీ మరి మూడోవాడు నాలుగోవాడు బాగా లోకంలో కలిసిపోయారు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా వాళ్ళు మందు తాగుతూ, సిగరెట్లు తాగుతూ, పేకాట ఆడుతూ, ఇవన్నీ చేస్తూ బాగా పాడైపోతున్నారు. నాకు ఎంతో బాధ, ఎంతో వేదన. చిన్నప్పుడు పిల్లలు ఎంతో మంచిగా సండే స్కూల్కి వచ్చేవాళ్ళు, అందరికంటే ముందుండేవాళ్ళు. కానీ పెద్దయ్యాక ఈ లోకంలో పడి స్నేహితులతో కలిసి ఈ మందు సిగరెట్ ఈ వ్యసనాల్లో పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారే. ఏదో క్రిస్మస్కి న్యూ ఇయర్కి తప్ప మధ్యలో ఎప్పుడైనా చర్చికి రమ్మంటే రావట్లేదు అస్సలు. ఇంకా పైగా నా మీద తిరగబడుతున్నారు. నాకెంతో బాధ వేదనగా ఉంది. అవునండి, మనం ప్రార్థన చేసుకుందాం అంతే, అంతకు మించి మనం చేసేది ఏం లేదు. సరే సరే అయితే నాన్న గురక పెట్టింది చాలు కానీ లేకండి నాన్న, తెల్లారింది. నాన్న లేకండి, నాన్న లేకండి. ఏం నాన్న? నాన్న నాన్న లెగిసి అందరూ మొహాలు కడుక్కోండి, తొందరగా నా దగ్గరికి రండి. మీకు ఒక విషయం చెప్పాలి. అలాగే నాన్న, అలాగే. ఒక ఇంపార్టెంట్ విషయం. మన కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. నేను పేస్ట్ తమ్ముడు మనకున్న ఆస్తి పిల్లలకు పంచేద్దాం అనుకుంటున్నాను. మొత్తం పేస్ట్ మీరే తుమ్ముకుంటారు, మాకు పేస్ట్ కొంచెం పెట్టండి అన్న. మీకు పేస్ట్ వద్దా అన్న? వద్దా? పండ్ల పుల్ల వేసుకుంటారా? నాన్న మెల్లి కడుగు నాన్న, కడుపులో పేగులు బయటకు వచ్చేలాగా ఉన్నాయి. అయిపోయింది నాన్నగారు, అయిపోయింది. తమ్ముడు అన్నయ్యలు మీ మొహం గారు కూడా అయిపోయింది. అన్నయ్యలు నాన్న నలుగురు నా దగ్గరికి రండి. అన్నయ్యలు నాన్నగారు పిలుస్తున్నారు, వినిపించట్లేదా? చెప్పనా తమ్ముడు, నువ్వు ఇట్రా తమ్ముడు. చెప్పనా నాన్న మీ నలుగురు నా దగ్గరికి రండి నాన్న, నా ఎదురుగా నుంచోండి. మరి నాన్న ఇప్పటికే నాకు చాలా వయసు అయిపోయింది, ఇంకా నేను ఈ పొలం పనులు ఇవన్నీ నేను చూసుకోలేను నాన్న.
ఇవన్నీ మీ బాధ్యతలన్నీ మీకు అప్పచెప్దాం అనుకుంటున్నాను. పెద్దోడ నువ్వు రానా నా దగ్గరికి. మరి నీకు తెలుసు కదా నాన్న, 3వ వాడు 4వ వాడు వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు పూర్తిగా వ్యసనాల్లో పడి మునిగిపోతున్నారు. అందుకని నాన్న ఒక పని చేస్తా నాన్న, రోడ్డు మీద ఉన్న పొలం నాన్న అది 3వ వాడికి 4వ వాడికి ఇస్తా నాన్న. మరి నువ్వు తమ్ముడు మరి పెద్దోడు 2వ వాడు మీరు కష్టపడగలరు కదా నాన్న, అందుకే వెనకున్న పొలం మీరు తీసుకోండి నాన్న, సరేనా? నాన్నగారు మీరు ఎంత మంచివారండి. నాన్నగారండి, అమ్మగారు, నాన్నగారు. ఇష్టం నాన్నగారు. నాన్న నువ్వే నాన్న అలాగే నాన్న. మరి నాన్న నాకున్న 8 ఎకరాలు చేరి సమానంగా అందరికి 2 ఎకరాలు వేస్తున్నా. 3వ వాడ 4వ వాడ మీ ఇద్దరికి మరి రోడ్డు మీద హైవే పక్కన ఉన్న పొలం, అలాగే అన్నకి మీ ఇద్దరు అన్నలకి వెనకాల దూరంగా ఉన్న పొలం ఇస్తున్నాను తమ్ముడు. నాన్న మీరు దయచేసి ఇకనైనా మీ వ్యసనాలు అలవాట్లు మానుకొని మీకు ఇచ్చిన నా ఆస్తిని నాయన మంచిగా నాన్న, మా తాత నాకు ఎకరం పొలం ఇస్తే నేను దాన్ని 8 ఎకరాలు చేశాను. మరి మీకు నేను ఇచ్చిన ఈ పొలాన్ని మీరు మంచిగా సాగు చేసి ఇకనైనా ఈ చెడు అలవాట్లు వ్యసనాలు మానుకొని నాన్న మీరు జీవితంలో బాగుపడాలి, మంచిగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మీ భార్య పిల్లలతో మంచిగా ఉండాలి నాన్న. నాకు మంచి పేరు తేవాలి, దయచేసి నా పేరు చెరగొడుతుంది. ఇప్పుడే మీ చెడు అలవాట్ల ఊర్లో నాకు ఎంతో చెడ్డ పేరు వచ్చింది. అన్నని చూడండి, మీ అన్నని, మీ ఇద్దరు అన్నల్ని చూడండి, నా మాట వింటారు, నాకు పొలంలో తోడుగా ఉంటారు, నేను ఏం చెప్తే అది వింటారు, నాతో చర్చికి వస్తారు, నా వెనకాలే ఉంటారు, నాకు మంచి పేరు తెప్పిస్తున్నారు. కానీ మీరు నన్ను మీ అమ్మని ఎంతో వేదనకు గురి చేస్తున్నారు. సో ఇకనైనా మీరు దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి నాన్న, నా వయసు అయిపోయింది. సరేనా నాన్న? సరే నాన్నగారు. సరే మరి నాన్న ఆదివారం వచ్చింది, మరి చర్చికి వెళ్దామా నాన్న? నాన్న 3వ వాడ 4వ వాడ మీరు పండగలు తప్ప ఎప్పుడు చర్చికి రారు, ఈ ఆదివారం అన్నా చర్చికి రండి. ఆగండి నాన్నగారు, మాటికి చర్చి అంటారు. పోయిన 2-3 వారాలు చర్చికి వచ్చాం కదా నాన్నగారు, ప్రతి వారము ప్రతి ఆదివారం చర్చికి రాని ఊక చంపుతామంటారు నాన్నగారు మీరు. మేము అట్లా ఊక చర్చికి రాము నాన్నగారు, ఎప్పుడో ఒకసారి వస్తాము. ఎందుకు నాన్న నన్ను ఇంత దుఃఖ పెడుతున్నారు? నాన్నగారు మేము రాము నాన్నగారు. సరే నాన్న మీ ఇష్టం, నేను మీ అన్నలు చర్చికి వెళ్తాం. తమ్ముడు ఇగో నాన్నకు పని లేదు పాట లేదే, అంతే చర్చి అంటాడు. అంటాడు. ఈ చర్చి అన్న మనం బయట పోయి మంచి ఎంజాయ్ చేద్దాం బా. ఏందన్నా ఈ అన్న సంవత్సరానికి ఒక్కసారి న్యూ ఇయర్ అయితే వస్తాంలే కానీ ప్రతి సండే చర్చి అంటాడు. ఊరికే నాన్న అది. అవును అన్న ఏం చేద్దాం అన్న మరి? మంచిగా ఎంజాయ్ చేద్దాం బయటికి వెళ్ళి. సరే అన్న మరి పోదాంపా అన్న. ఊక చర్చి అంటాడు అదంటాడు నాన్నగారు. ఊక అమ్మగారు నాన్నగారు మనం చంపేస్తూ ఉంటారు. ఊక ప్రార్థన అని చర్చి అని చంపుతూ ఉంటారు. అదే అన్న మనం పోయి ఎంజాయ్ చేసుకుందాం బా. తమ్ముడు అన్నా తీసుకో తమ్ముడు తీసుకో. ఏందన్నా ఇది? అన్నా ఇది ఏందన్నా? అన్నా అన్నా అటు వెళ్దామే, కూర్చో ఇక్కడ అన్నా. సరే అన్నా. అన్నా తమ్ముడు ఎక్కడ కూడా మందు ఘాటు ఉంది. అన్నా అన్నా ఎక్కడ నుంచి తీసుకొచ్చినవే? ఇంత స్ట్రాంగ్ ఉంది. అయిపోయింది అన్న? ఉంది తమ్ముడు. కాసేపు సిగరెట్ కాలుతాం అన్న. అగ్గిపెట్టింది తమ్ముడు. అగ్గిపెట్టా అన్న? ఇగో ఉంది. అంటే
అన్నా ఇటు అంటు అది కాదు తమ్ముడు, అన్నా అది కాదురా చిన్నోడా, చెప్పనా మన అమ్మకి నాన్నకి పని పాట ఉండదు ఏంట్రా? అన్నా నాన్నకి పని లేదు పాట లేదు, అమ్మ కూడా అంతేనే. ఎప్పుడు చర్చ అంటారు వీళ్ళు. పోయిన ఆదివారం చర్చికి పోయావు, అంతకుముందు ఆదివారం పోయినావు, అంతకుముందు ఆదివారం కూడా పోయినావు. ఏ ప్రతి ఆదివారం వెలుడే ఈ ఆ చర్చికి పోతే అలా మన నాన్నగారేమో దూరం కూర్చుంటే మళ్ళీ తిడతాడు, అయ్యగారు ముందే కూర్చోవాలంటాడు వాక్యం చెప్పే ముందు. అవునన్నా, ఆ సౌండ్కి చెవులు బద్దలైతా ఉంటాయి. నాకైతే అన్నా ఎప్పుడు పారిపోదామా అనిపిస్తుంది అలా. చెబుతాప్పుడు నాకు కూడా అంతే. సిగరెట్ అయిపోతుంది అన్నా. తమ్ముడు అన్నా ఈ నాన్నగారు అంతే అంటారులే కానీ అన్నా మనం ఇట్లనే మంచిగా ప్రతి ఆదివారం అన్నా ఏదో పని ఉందని చెప్పి తప్పించేద్దాం తమ్ముడు. సరే అన్నా, నువ్వు చెప్పినట్టే అన్నా. తమ్ముడు మందు తాగరా అన్నా, కొద్ది పట్టే. తాగేటప్పుడు డిస్టర్బ్ చేద్దాం చెప్పినారా? ఇంకో కొత్త మంది తాగడం అన్నా, ఈ ఊకే డిస్టర్బ్ చేస్తుంది మైకు. చిన్నగా 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 పొరబోది. మందు మాత్రం ఏమో కావడం తమ్ముడు. అన్నా నీ వెనకాల వస్తే నాకు ఎంత ఎంజాయ్ అన్నా. తమ్ముడు వీడికి ఒక సిగరెట్ తాగడం రాదు, ఒక మందు తాగడం రాదు. ఛీ అన్నా, నేర్చుకున్నా నీ వెనకాల వచ్చి కానీ 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 అన్నా సరే ఇంటికి వెళ్దామే ఇక. ఓకే ఓకే సరే ఓకే ఓకే. పెద్దోడా కుటుంబ ప్రార్థన చేసుకుందాం నాన్న. చేసుకుందాం అయ్యా. అన్న తమ్ముడు రండి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడొస్తారు తమ్ముడు, ఎక్కడొస్తారు నాన్న వాళ్ళు? రాత్రి 12 అయింది, ఇంకా ఇంటికి రాలేదు వాళ్ళు. ఏ తాగుతూ తందనాలు ఆడితే ఎక్కడో పడిపోయి ఉంటారు నాన్న. వాళ్ళు ప్రార్థనకి రారు, వాళ్ళు చర్చికి రారు. మనం చేసుకుందాంలే నాన్న నలుగురం కుటుంబ ప్రార్థన. సరే నాన్నగారు. తండ్రి నాయన మా బిడ్డలను మార్చయ్యా, ఆ బిడ్డలను మారాలయ్యా, లోకంలోంచి బిడ్డలను నాయన రప్పించయ్యా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తమ్ముడు అన్నా పిఎల్ రాండి ఇటు. రాత్రి ఎట్లుంది తమ్ముడు, మంచిగా ఎంజాయ్ అనిపించిందా? పిఏ కాదన్నా. మనిషి ఎంజాయ్ చేస్తే అలా చేయాలి తమ్ముడు. దగ్గరికి వెళ్ళి పొలం ఎంత ఉందో అడిగిరాపు. అన్నా పొలం ఎంత ఉందన్నా? ఏంటి బాబు? పొలం నాదా ఆ, 2 ఎకరాలు ఉంది బాబు. ఎంతకి ఇస్తావు అన్నా? ఎకరం 50 లక్షలు. సార్ వాడేమో ఎకరం 50,000 అంటున్నాడు సార్. 50 లక్షలు అంటున్నాడు. ₹1,00,00,000 అన్నా? ₹1,00,00,000 అంట. ₹1,00,00,000? ఆ, సరే బాబు ఇచ్చేస్తా. ఇచ్చేస్తావా సార్? ఇచ్చేస్తారంటే సార్. ఇంకెవరిదైనా ఉందో అడుగు. ఇంకోటి కూడా ఇంకేమైనా ఎకరాలు ఉన్నాయో అడుగు, అవి కూడా మాట్లాడదాం. అన్నా ఇది ఎకరాలు ఉంది అన్న. పొలం ఉందా?
నా పొలంతో నీకేం పని అన్నా? కొంటమన్నా పొలం. పొలం నువ్వు కొంటావా? ఆ, మా సారు మీ సార్కి కావాలనా? ఎన్ని ఎకరాలు కావాలి మీ సార్కి? 10 నా కాడ ఉన్నదే 4 ఎకరాలు. సార్ నా ఎకరాలు ఇస్తావా? నేను ఇప్పుడు అమ్మను. ఆ, ఎప్పుడు అమ్ముతావు? ఎకరం 2 కోట్లు అని చెప్పు. ఎకరం 2 కోట్లు. 2 కోట్ల? ఆ, ఆహా, అంటే 2 ఎకరాలకు 4 కోట్లు వస్తాయి. ఇదేదో బాగానే ఉంది. ఎమ్మటే ఇచ్చా క్యాష్ మరి? ఇప్పుడే చేస్తాం మా సార్ వచ్చి. సరే అలాగే అమ్మేస్తాం అలాగే. ఈసారి ఏమో ఇక డబ్బులు ఏందో ఏమో. సార్ ఎంత చెప్పారు? ఒకళ్ళు 1 కోటి రూపాయలు, ఇంకోళ్ళు 2. ఒకరు 1 కోటి రూపాయలు, ఇంకోళ్ళు 2 కోట్లు. అయితే అడ్వాన్స్ ఇద్దాం ఇప్పుడు, ఆ, తర్వాత మిగతా ఇస్తామని కాగితాలు రాపించుకునిరా. సరే సార్. అడ్వాన్స్ ఇస్తుందాం. ఆ కాగితం ఇది తీసి ఓపెన్. అన్న ఎంత ఇస్తున్నారన్నా? 1 కోటి రూపాయలు అడ్వాన్స్. 1 కోటి రూపాయలు. మిగతా మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? 10 రోజులు అంటే కలవదండి. ఆ, కరెక్ట్గా 4 రోజులు ఇచ్చేస్తానంటే మేము అమ్ముతాం, లేకపోతే అమ్మం. సరే ఇస్తాం. సరేనా? సరే పట్టుకో. అన్నా తమ్ముడు నీకు అడ్వాన్స్ ఎన్ని కోట్లు ఇచ్చిండ్రే? 50 లక్షలు. 2 కోట్ల అన్న? 2 కోట్లు. బాబు ఎంత? 50 లక్షలు. 50 లక్షలా? ఆ, సరే మిగతాయి 10 రోజులు అయిన తర్వాత 4 రోజులే. 4 రోజులే చిన్న, 4 రోజులే టైం. ఇక మా సార్కి ఏమైనా డబ్బులు లేదుగా. సరే మరి ఏదో 4 రోజులు టైం ఇస్తా, రిమైనింగ్ ఇచ్చేసేయి. సరే. సరే మరి కాగితాలు రాపించుకున్నాం. కాగితాలు అన్న కాగితాలు సంతకాలు పెట్టి. సంతకం పెట్టాలా? లేంద్ర బాబు నా మీద రత్తాలు. ఓకే బాబు, సంతకాలు అయిపోయినాయి. అన్నా అన్నా మరి వాళ్ళు వచ్చారు, అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. 4 రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్పారు అన్నా. మరి 3 రోజులు అయిపోయింది. మరి వాళ్ళు వస్తారా రారన్నా? అన్నా ఈరోజు వస్తామన్నారు అన్న, 4 రోజుల తర్వాత. మరి ఇది 4వ రోజుగా రావట్లేదన్నా? వస్తారన్నా, కొద్దిగా ఓపిక పట్టి రాదే. వాళ్ళతో సంతకం పెట్టించుకొని పోయారన్నా. సరే అవును కదా, వచ్చేస్తారులే. అన్నా బిజినెస్ మ్యాన్ కొద్దిగా గట్టిగా ఉన్నాడే చూడు, సూటు బూటు బా, ఇంకా కొద్దిగా డబ్బులు ఎక్కువ అడిగితే బాగుండేది. మంచి గట్టిగా ఉన్నాడుగా. గట్టిగా ఉన్నాడన్నా, వచ్చాం. బిర్రుగున్నాడు. బాగున్నారా మీరు? బాగున్నాను సార్. అయిపోయింది. ఇప్పుడు అంతా క్యాష్ సెటిల్మెంట్ చేస్తానికి వచ్చాను మరి. ఓకే సార్. సరే సార్ మాట్లాడుకుందాం, అన్ని సెటిల్మెంట్ చేద్దాం ఇప్పుడు. సరే సార్. మీరు డబ్బులు మొత్తం మాకు క్యాష్ ఇచ్చేస్తే మొత్తం ఇద్దాం. మొత్తం పూర్తి కాగితాల సంతకం పెట్టి మా భూమికి ఇచ్చేస్తాం. అన్నా నీకు 4 కోట్లు మర్చిపోవు, నాకే 2 కోట్లు. 2 కోట్లు. ఎవరు లేరు కదా మళ్ళీ మీ పొలం కొంటే ఎవరు అడ్డురారుగా? ఎవరు అడ్డారన్నా? ఏ సంబంధం లేదు కదా. ఎవరు సంబంధం లేదన్నా. మీ తల్లిదండ్రులు కానీ ఎవరన్నా వస్తారా? ఎవరు రారన్నా? సంతకం పెట్టించినాం అన్నా. క్యాష్ ఇచ్చేద్దాం. బిజినెస్ మ్యాన్ బల చక్కగా ఉండగానే అన్నా, బిజినెస్ మ్యాన్ బల చక్కగా ఉన్నాడుగా. బిజినెస్ మ్యాన్ కొద్దిగా గట్టిగా ఉన్నాడు అన్న, కొద్దిగా ఇంకా డబ్బులు ఎక్కువ అడిగితే బాగుండేది. వీళ్ళెక్కడ ఏమో వచ్చి బతుకుచేట. వీడెక్కడ ఏమో. అన్నా సరే అన్న. సరే ఓకేనా అన్నా? లేదుగా. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ. ధనలక్ష్మి వచ్చింది, లక్ష్మి వచ్చింది. 2 కోట్లు అన్నా. నేను 4 కోట్లు అన్నా. 4 కోట్లు.
అన్న నాది నాదే బరువు ఉంది అన్న. 2 కోట్లు అంత బరువు ఉందా? నాది కూలి వాళ్ళని పిలిపించి పట్టపోవాలి ఇంటికి. అన్న ఇక్కడ దాచిపెట్టుకోవాలి. అన్న అన్న అమ్మా ఎట్టికి 2 కోట్లు వచ్చినాయి. వచ్చారా? 4 కోట్ల రూపాయలు. వామ్మో. నిజంగా దేనికి పనికిరాని నా భూమి ఒక్కసారి 4 కోట్ల రూపాయలకు పోయింది. నేను ఎంత అదృష్టవంతున్నో, నా అంత అదృష్టవంతుడు అసలు ఎవరు లేరు. నేను అనుకున్నా కదా ఒక 10 లక్షలకో ఒక 50 లక్షలకో పోయింది అనుకున్నా, కానీ 4 కోట్ల రూపాయలకి పోయింది. నిజంగా నా అంత ధనవంతుడు ఎవరు లేరు. వచ్చారా? మీరందరూ వచ్చారా ఇక్కడికి? వచ్చారా? అక్కడ డాన్స్ లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? చర్చిలకు వచ్చారా? నీకు 4 కోట్లు, నీకు 4 కోట్లు వచ్చాయా? నీకు 4 కోట్లు వచ్చాయా? ఇంకా 2 కోట్లు కావాలి. 6 కోట్లు అయితే నువ్వు హ్యాపీగా బతకొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మీ తమ్ముడిని చంపే మీ తమ్ముడిని, మీ తమ్ముడిని చంపే. 6 కోట్లు వస్తాయి, 6 కోట్లు వస్తాయి, 6 కోట్లు వస్తాయి. అవును కదా? నీకు 2 కోట్లైంది, మీ అన్నకి 4 కోట్లైంది. మీ అన్నని చంపితే 6 కోట్లు వస్తాయి. ఓ మీ అన్నని చంపే 6 కోట్లతో హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. చంపే నాకు 2 కోట్లు వచ్చినాయి, మా అన్నకు 4 కోట్లు, నాకంటే ఇంకా 2 కోట్లు అదనం. నిజమే, ఎలాగైనా ఆ 4 కోట్లు కూడా నాకు సొంతం అయితే 6 కోట్లు అవుతాయి. ఏదో ఒకరి ప్రయత్నం చేసి ఆ 4 కోట్లు అయితే నేను సొంతం చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి. అవును, నాకు 4 కోట్లు వచ్చినాయి, మరి మా తమ్ముడిది 2 కోట్ల రూపాయలు పక్కన ఉంది. ఇప్పుడు మా తమ్ముడు 2 కోట్లు కూడా నేను కొట్టేస్తే నా 4 కోట్లు, వాడి 2 కోట్లు, మొత్తం 6 కోట్లు నా సొంతం అవుతాయి కదా. ఇదేదో ప్లాన్ బాగుంది, నాకు భలే ఆలోచన వచ్చింది. ఇప్పుడు నా 4 కోట్లు 2 కోట్లు మొత్తం 6 కోట్లు అవుతాయి. మొత్తం నా ఒక్కడిది అయిందనుకో, ఇక మా ఊర్లో నా అంత ధనవంతుడు, నా అంత కోటేశ్వరుడు ఎవడుండడు. నిజమే, ఆ 2 కోట్లు కూడా నేను ఎట్లా చేశాను కాజేయాలి. ఖచ్చితంగా ఏదో రకంగా కాజేయాలి. ఆ 2 కోట్లు కూడా ఎట్లా దొబ్బాలని ఆలోచన చేయాలి. ఈ డబ్బులు దోపలు రాసి పెడతా. తమ్ముడు, అన్నా బాగున్నావురా? అన్న మామూలు సంతోషం కాదన్నా, నిన్ననే వచ్చింది కన్నా ధనలక్ష్మి 2 కోట్లు అంత మంచిగా దాచిపెట్టి ఇచ్చిన అన్న. అన్న నీకెంత వచ్చిందన్నా? నాకెంత తమ్ముడు 4 కోట్లు వచ్చినాయి అంతే. అన్నా 4 కోట్ల? అంతే, 4 కోట్లే. అంటే నాకంటే అదనంగా 2 కోట్లు అన్నా నీకు? నాకంటే అదనంగా నీ 2 కోట్లు ఎక్కువ రాలేదు. నా 4 కోట్లు, నీ 2 కోట్లు, మొత్తం 6 కోట్లు అయితే ఎట్లా చేసినా నీ 2 కోట్ల రూపాయలు నేను సాధించే వరకు నిద్రపోను. తమ్ముడు అన్నా ఏ సంగతి తమ్ముడు? ఇంకో నాకు 2 కోట్లు వచ్చినాయి. ఎలాగైనా
మా అన్నని ఖతం చేసేస్తే ఆ 4 కోట్లు నా 2 కోట్లు 6 కోట్లు అవుతాయి. ఇక మా ఊర్లో నేనే ధనవంతున్నా అనమాట. ఈ మాట ఎవ్వరికి తెలియకుండా అన్నని తీసుకెళ్ళేసి కసక్కన పడేసేస్తే అయిపోయాయి. నా దగ్గర 4 కోట్లు ఉన్నాయి. తమ్ముడు 2 కోట్లు కూడా నేను అవి కాజేస్తే మంచిగా నా అంత ధనవంతుడు ఎవడుండడు. నాకు అసలు ఇక డబ్బు సమస్య ఉండదు. నా అంత ధనవంతుడు మా గ్రామంలో కాదు, మా ఊరు మొత్తంలో నా అంత ధనవంతుడు ఎవడుండడు. ఎట్లా చేస్తే నా 2 కోట్లు నేను కొట్టేసేయాలి. తమ్ముడు అన్నా ఎలా ఉన్నావు తమ్ముడు? బాగున్నా అన్న. బాగున్నావు తమ్ముడు? మొన్న నుంచి ధనలక్ష్మి వచ్చిన కాడ నుంచి చల్ల గలగల అవుతుంది జేబులు. నీ ధనలక్ష్మి ఎంతసేపురా? నీ ధనలక్ష్మి మొత్తం కాజేయడం, నిన్ను చంపేయడం, నీ 2 కోట్లు మొత్తం నేను దొబ్బేసుకొని ఆ డబ్బులన్నీ పట్టుకొని చెలో దుబాయ్ కానీ బెంగళూరు కానీ చెక్కేస్తారా? తమ్ముడు అన్నా చెప్పన్నా. ఏదో అన్నావు తమ్ముడు? ఏం లేదన్నా, నా ఆలోచన నాకున్నది. ఓకే 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 అన్నా చెప్పన్నా. అయితే తమ్ముడు అన్నా, సరే భూమి మొత్తం అమ్మేసినాం కదా. అవునన్నా. చివరిసారి మన నాన్నగారు సంపాదించిన భూమిని ఒకసారి చూసుకొని కలర్ చూసుకొని ఒకసారి వచ్చేద్దాం తమ్ముడు. పొలంకి పోయిద్దామా అన్న? పొలానికి పోయిద్దాం. అంటే లాస్ట్ చివరి చూపు చూద్దామా? చివరి పొలానికి పొలం చూసుకుంటాం. ఎట్టాగా అమ్మేసినాం కదా అన్న? అవునవును. సర్లే పోయిద్దాం బా అన్న. తమ్ముడు అన్నా, నేను బార్ షాప్ పోయి మందు పట్టుకొస్తా అన్నా. నువ్వు అన్నా పో అన్న. మరి నువ్వు బార్ షాప్కి వెళ్ళి మందు తీసుకొని రా. నేను అమ్మ దగ్గర వెళ్ళేసి మంచి బిర్యానీ కట్టించుకొని వస్తా. లేకపోతే హోటల్కి వెళ్ళి బిర్యానీ కట్టించుకొని రా, మంచిగా ఉంటుంది. హోటల్లో బాగుంటుంది. సరే. ఇంకా ఇదే నాకు మంచి ఛాన్స్ అనమాట. హోటల్కి వెళ్ళేసి ఆ బిర్యానీలో మంచి పాయిజన్ వేసేసే ఎట్టాగో అన్నకి ఇచ్చేసిన అనుకో, అన్న నీ పైన ప్రేమతో బిర్యానీ తీసుకొచ్చిన అన్న అని చెప్పేసిన అనుకో, తమ్ముడు చెప్తా అన్న నమ్మేస్తాడుగా. ఇంకా బిర్యానీ తినేస్తే అన్న ఫస్ట్గా అయిపోతాడు. ఆ 4 కోట్లు కూడా నన్ను లాగేయవచ్చు. ఇది మంచి ప్లాన్ ఉంది. అన్నా, ఓ అన్నా, అన్నా నీకోసం బిర్యానీ తీసుకొచ్చినా అన్నా. తమ్ముడు అన్నా బిర్యానీ తీసుకొచ్చినా నీ కొరకు. బిర్యానీ తీసుకొచ్చినావు తమ్ముడు? అవునా, తిందామన్నా. తిందాంలే కానీ తమ్ముడు. ఏ సంగతి తమ్ముడు, అంతా బాగున్నారా? అంతా బాగానా? కాదు తమ్ముడు, అన్నా నీకు 2 కోట్లు వచ్చాయి కదా. అవునన్నా, 2 కోట్లు అన్నా. వాటితో ఏం చేద్దాం ఒకటో తమ్ముడు? వాటితో నాన్న BMW కారు కొనుక్కుందాం అనుకుంటున్నానా. BMW కారా? మంచిగా తిరగొచ్చుగా అన్నా. కొంటావరా కొద్దిసేపట్లో BMW కాదురా, నీ అంత చూస్తా. తమ్ముడు అన్నా, కొంటే కొన్నావు కానీ అన్నా నన్ను ఎక్కిస్తావు తమ్ముడు దాంట్లోకి? ఎక్కిస్తా అన్నా. ఎందుకు అన్న గిట్ట తెలియదు కదా, మనం బిర్యానీలో మొత్తం పాయిజన్ కలుపుకొని వచ్చిన ఈ పాటికి అన్నకి ఇచ్చేస్తే ఫటాష్ అయిపోతాడు. సరే తమ్ముడు, ఈ మన పొలంలో అక్కడ ఏదో అక్కడ కనపడుతుంది. మన పొలంలో ఏదో మేస్తుంది తమ్ముడు, గేదె. కనపడ్డదానా? అక్కడ కనపడుతుందా? కనపడుతుందానా? చూసిన అట్లే చూడు తమ్ముడు. నా గేదె అన్నా, ఇగో గేదె కనపడుతుంది తమ్ముడు? కనపడుతుందా అన్నా? ఇగో కనపడుతుందా? నా కనపడుతుంది. కనపడుతుంది తమ్ముడు? కనపడుతుందానా? ఏరా రే ఇంద్రా, రే ప్రాణం పోలేదురా. అరే నేను చంపుదామని 3 రోజులుగా తిండి తిప్పలేక నీళ్ళు తాగకుండా అన్నం తినకుండా 3 రోజులు అవుతుందిరా. నేను ఎప్పుడు చంపుదామని ఇవాళ దొరికినవురా. లేకపోతే నా పక్కన భూమి అమ్మి 2 కోట్లు సంపాదిస్తావురా. నా 4 కోట్లు నీ 2 కోట్లు మొత్తం నాయేరా. నిన్ను ఎప్పుడు చంపుదామని ఆలోచన చేస్తానా, ఇవాళ దొరికినవురా.
చచ్చిండా బతికిండో చూద్దాం ఒకసారి. చచ్చిపోయాడు 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 వీడు చచ్చిపోయాడు. ఈ డబ్బు మొత్తం నాదే, ఈ డబ్బు మొత్తం నాదే, ఈ డబ్బు మొత్తం నాదే. ఎవరైనా చూసారా చంపుతా అంటే? ఎవరు చూడలే కదా. వీడు చస్తూ కూడా భలే చావు తెచ్చిండు. 2 కోట్ల రూపాయలు నాకు సొంతం చేసి చచ్చిపోయాడు. అమ్మ డబ్బులు, అమ్మో ఆయన ఈ డబ్బులు మొత్తం నాయన ఈ పట్టుకొని 3 రోజులుగా ఆగలేక దప్పికతోటి చస్తా ఉన్నా. అమ్మ ఎవరు చూడలే కదా. దీంట్లో తెచ్చిండు తమ్ముడు, చూద్దాం. వీడు చస్తూ కూడా వీడు చస్తూ నా కోసం మంచి బిర్యానీ తీసుకొని వచ్చిండు. ఎంత మంచి తమ్ముడో. బిర్యానీ మంచిగా కడుపు నిండా తినేసి మంచిగా బిర్యానీ మంచిగా తిని మంచిగా వెళ్ళిపోతాయి ఇంటికి. అమ్మ మంచిగా డబ్బు మంచిగా సంపాదించిన, నేను చంపేసిన, నేను వెళ్ళిపోతా. ఆ డబ్బులు తీసుకొని నేను వెళ్ళిపోతా. అబ్బా అబ్బా అయ్యో కడుపు నొప్పి. అమ్మా అమ్మ కడుపు నొప్పి. అబ్బా కడుపు నొప్పి. అబ్బా ఎవరైనా ఉన్నారా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, నన్ను కాపాడండి. అరే తమ్ముడు, అరే లేరా తమ్ముడు, అరే లేరా, నన్ను కాపాడరా. అరే తమ్ముడు, లేరా, నన్ను కాపాడరా. అబ్బా అమ్మా అయ్యా అమ్మా. షాలెం బ్రదర్, మీ పిల్లలిద్దరు అక్కడ పొలంలో పడున్నారు. వెళ్ళండి తొందరగా. ఇద్దరు అక్కడ పడేస్తున్నారు, పడిపోయి ఉన్నారు. నాన్న అన్న తమ్ముళ్ళు అంతా పడిపోయారంట. పదండి నాన్న, పదండి. అయ్యో నానా, ఎంత పని జరిగిందిరా. దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలో కలిసిపోయి, అయ్యో వ్యసనాలకు బానిసలైపోయి, అయ్యో నానా చచ్చిపోయారా. అయ్యో ఎంత చెప్పానురా మీకు. అయ్యో దేవుళ్ళు ఉండమని, చర్చికి రమ్మని, ప్రార్థన చేసుకోమని ఎంత చెప్పాను. చచ్చిపోయారా మీరు. అయ్యో దేవుడా, బిడ్డలిద్దరూ చచ్చిపోయారా. చూశారు కదండి, దేవునిలో పెంచబడిన 2 కుమారులు, పెద్ద కుమారులు ఇద్దరు కూడా చక్కగా దేవునిలో మరి వారు నడిపించబడ్డారు.
ఎవరైతే దేవునిలో ఉన్నారో సురక్షితంగా కాపాడబడి ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు. ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా, దేవుని మాట వినకుండా మరి దేవునికి దూరంగా బ్రతుకుతూ, తాగుతూ, తిరుగుతూ చాలా భయంకరమైన వ్యసనాలకు అలవాటైపోయి ఉన్నారో వారి జీవితం చివరికి మరణంగా మారిపోయింది. పాపం వల్ల వచ్చు జీతము మరణము, ఖచ్చితంగా మరణమే. డబ్బుకి చాలా ఆశపడ్డారు, డబ్బే జీవితం అనుకున్నారు. సొంత అన్నతమ్ముళ్ళే, కానీ ఆ అన్నతమ్ములు భద్ర శత్రువులుగా మారిపోయారు. ఒకరినొకరు మరి చంపుకోవాలని ఆశ వారిలో కలిగింది. అలా చంపుకోవడము ద్వారా చివరిగా ఇద్దరు మరణించారు. చూడండి, క్రీస్తులో ఉన్నప్పుడే మనలో చక్కని తలంపులు ఉంటాయి, మంచి తలంపులతో మనం ముందుకు వెళ్తాం. ఎవరైతే క్రీస్తులో ఉండరో వారిలో చెడ్డ తలంపులు నింపబడి చెడ్డ ప్రవర్తనతో చివరిగా మరణాన్ని చూస్తూ ఉంటారు. ఏ విత్తనము వేస్తే ఆ పంటనే కోస్తున్నట్టుగా చెడ్డ విత్తనము వేశారు, చెడ్డ తలంపులతో చివరిగా మరణాన్ని చూశారు. ఎంతమందికి స్కిట్ అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? వ్యర్థమైందా? వాళ్ళు ఇంత ప్రయాసపడి చేశారు. ఆ బిడ్డలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ, ఎంత అద్భుతమైనటువంటి స్కిట్. డబ్బు మీద ఆశతో, డబ్బు మీద వ్యామోహంతో ఈరోజు ఇండ్లల్లో అన్నదమ్ములకు మాటలు లేవు. ఒక గుంట స్థలము దగ్గర, ఒక గజము స్థలము దగ్గర తలలు పగలగొట్టుకొని చనిపోయిన వారు అన్నదమ్ములు కోకొల్లులుగా ఉన్నారు. కానీ దేవుని మందిరానికి వస్తున్నటువంటి బిడ్డలు జీవితం విలువ తెలుసుకున్నారు. ప్రార్థన జీవితంలో వాళ్ళు ముందుకు సాగారు. దేవుని మందిరానికి దూరమైనటువంటి బిడ్డలు త్రాగుడికి, వ్యసనానికి బానిసైపోయినారు. వారి జీవితాలు పతనమైపోయినాయి. ఒకరికి తెలియకుండా ఒకరిని చంపాలని తీర్మానము తీసుకొని కర్రతో తలబగలగొట్టి చంపిన అన్న తమ్ముడు అన్నయ్యని విషమిచ్చి చంపేశాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, ప్లీజ్. చిరంజీవి బ్రదర్ ఆ పాయిజన్తో ఇలా కక్కుతుంటే నాకు చాలా వేదన వేసింది. రీసెంట్గా మా అన్నగారు కూడా పాయిజన్ తీసుకొని చనిపోయాడు. ఈ చేతిలోనే చనిపోయాడు ఖమ్మం హాస్పిటల్లో. దయచేసి దేవుని మందిరానికి దూరమై మీ జీవితాలు పతనం చేసుకోకండి. ప్రియ తల్లిదండ్రులారా, మీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నాను. దయచేసి మీ పిల్లలు మందిరంలో పరిచర్య చేయాలి. మీ బిడ్డలు మందిరానికి రావాలి. మీరు మందిరానికి రావడం కాదు, మీ పిల్లలను కూడా మందిరానికి తీసుకొచ్చి వారు ప్రయోజకులుగా, వారు ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో కట్టబడులాగున మరి ప్రతి ఒక్కరు కూడా పిల్లలపైన దృష్టి ఉంచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ బిడ్డలను నా యేసయ్య దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అద్భుతమైనటువంటి స్కిట్ కదా, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ బిడ్డలను ఇంకా నా యేసయ్య గొప్పగా దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నిజంగా తండ్రి పాత్రలో ఎంత చక్కగా చేశాడు బ్రదర్ కదా. చెల్లెమ్మకు తమ్ముడికి ఒకసారి నిజం నాన్న. ఈ స్కిట్ ద్వారా చాలామంది యవనస్తులు ఈ స్కిట్ చూసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, మీరు అనేక మంది ఇన్స్పైర్ అవుతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మరి చిరంజీవి బ్రదరు, జగన్ బ్రదర్ కానీ ప్రాణం పెడతారు. ఆమె ఎంత చక్కగా చేస్తారంటే చాలా బాగా చేశారు. ఈ బిడ్డలను దేవుడు దీవించునుగాక.